సహకరిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపేట్లు మీరు సహకరించాలని కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మన ముఖ్య అతిథులు శ్రీ మహమీదల్ గారు తర్వాత మిగతా అతిథులందరూ వచ్చి రాగానే మీరు అందరు లేచి నిలబడాలి. ఒకటి ఆయన మాట్లాడిన తర్వాత నేను ఒక స్లోగన్స్ ఇస్తాను, దయచేసి మీరు అందరు దానికి ఏకీభవించాలా. నేను జై తెలంగాణ అంటాను, మీరు 3 మాటలు జై జై తెలంగాణ అనండి. జై కేసీఆర్ అంటాను, జై జై కేసీఆర్ అనండి. తర్వాత ఆయన పేరు జై జనాబ్ మహమూద్ అలీ సాబ్ అంటేనే జై, మీరు జిందాబాద్ జిందాబాద్ అండి. కేసీఆర్ అన్నప్పుడు జిందాబాద్ అనండి 3 మాటలు, ఈయన పేరు చెప్పినప్పుడు 3 మాటలు జిందాబాద్ అనండి. జై తెలంగాణ అంటే తెలంగాణ. దయచేసి ఇవన్నీ ఇచ్చేయండి, ఎందుకంటే దీనివల్ల మనకు కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు ఒకరు చెప్పని చేసి దయచేసి మాకు సవాల్ కేటాయించండి. మీ పేరు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాము. ఇన్నాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తే ఈరోజు చేయలేదు, మీరన్నా ఈసారి చేస్తారని ఆశీర్వాదం. మేము దయచేసి మా విన్నపాలు మన్నించి తప్పకుండా ఒక స్థలాలు ఇస్తారని కేటాయిస్తారంటే దాని ఎఫెక్ట్ వెళ్తుంది. మేము మొబైల్ మీద వస్తున్నా వేరే ఎక్కువ ఎఫెక్ట్ వస్తలేదు. మీరు కొంచెం చెప్తే కొంచెం మైండ్లో కూర్చుండిపోతుంది. ఇప్పుడు మన అధ్యక్షుడు అన్న సేవలు అందించి పదవి విరమణ చేసి వచ్చిన వాళ్ళం ఈ రోజు రోడ్లపై మనకు మా సంక్షేమాలు అందించని ప్రతి ఒక్కళ్ళకు ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని నడుస్తూ వస్తున్నాం. ఈనాటికి ఒక కొలికి వచ్చిన మన కార్యక్రమాలు మంత్రులు వాళ్ళు ఒక శ్రద్ధాశక్తులతోటి మీకు ఎలాగైనా మీకు కేటాయించిన భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మేము మీకు అందిస్తామంటూ ఈనాడు ముందుకు వచ్చారు. ఆ ముందుకు వచ్చిన సందర్భాల్లో మనకు గతంలో కేటాయించిన 46 ఎకరాల 12 గుంటల భూమిని దానిని మాకు ముందుగా మీరు పట్టాల రూపంలో ఇవ్వండి స్పందించారు. ఓకే, దాని విషయమై మేము మాట్లాడి ముఖ్యమంత్రి కూడా ఆల్రెడీ చెప్పినాం. కాబట్టి ఈ సందర్భంగా మేమే వస్తున్నాం కాబట్టి మీకు దీని గురించిన అన్ని విషయాలు మీ ముందుకు తెచ్చి చెప్పడం జరుగుతుంది అని చెప్పారు. ఏది ఏమైనా మన సైనికులకు ఒక మలుపు తిరిగిన రోజు వచ్చింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఉండి సాధించుకునేంత వరకు కూడా నిరంతరంగా మన మూవ్మెంట్ లో పాల్గొనాలని పేరున మన మహిళా తల్లులకు మాజీ సైనికులు పెద్దలందరికీ పేరున విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఏది ఏమైనా మనకు అందుతున్న కార్యక్రమాన్ని మనము అందుకునేందుకు ప్రతి ఒక్కళ్ళు నేను పిలుస్తుండగానే పలకాలి, అశ్రద్ధ చేయొద్దు. ఏంటంటే నేను నా గురించి ఏనాడు నా సొంతానికి పనిచేయలే, నేను అట్లా అనుకుంటే ఈ రోజు ఇక్కడ ఉండాల్సినోని కాదు. ఏంటంటే అటువంటి కనెక్షన్లు నాకుండే పెద్దవాళ్ళతో, కానీ నేను ఆ పని చేయలే. ఎందువల్ల చేయలే? మనిషి పుడతాడు సస్తాడు, ఆ మధ్యలో ఏం చేసినాడు అనేది ఒక రిజల్ట్ ఆత్మకు చెప్పుకోవాలని నేను దీన్ని చిత్తశుద్ధితో తీసుకొని చేస్తున్నా. అందువల్ల ఇది గుర్తించాలి. నన్ను 2099లో స్థాపించిన సంఘం ఈనాడు ఇన్ని సంవత్సరాలుగా నిరంతరంగా నేను దీని మీద దృష్టి పెట్టి సాధనలోనే మన వాళ్ళందరినీ కలుపుకొని నడుస్తున్నాను. నన్ను చాలా మంది మాజీ సైనికులకు కొంత ఇది దొరకటంలో వెనకబడటంలో వాళ్ళు కూడా నన్ను వదిలేశారు. ఏది ఏమైనా నేను ఫీల్ కావటం లేదు. ఏంటంటే ఇది సమాజంలో రకరకాల భక్తుల వ్యక్తుల మధ్యన మనం నడవాలి. మరి ఎవరైనా బాధ కలిగి ఉండొచ్చు, లేదు అన్నమాట అయితే కొంతమంది అటు ఇటు మాట్లాడటం వల్ల వాళ్ళు వెనక్కిపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు నాతోటి కలిసి వచ్చే వాళ్ళందరికీ మాత్రం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి కాళ్ళ ఏళ్ళబడి అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకోవటంలో గర్వపడుతున్నా. ఈ పరిస్థితిని మీరు చక్కదిద్దేందుకు నాకు అందరూ ఎలాంటి కుల మత వర్గ భేదాలు లేకుండా, ఏ హిందూ హై, ఏ ముస్లిం హై, ఏ క్రిస్టియన్ హై, ఏ ఇసాయి హై, ఇట్లాంటి సైనికుల్లో ఉండవు. అట్లా అనుకుంటే మనం దేశానికి సేవ చేసి ఉండే వాళ్ళం కాదు. पेंडिंग लास्ट सेकंड जी देने के लिए गया लेकिन वो ही नहीं लिखे, उसको वजह से साइन कर गया सर। ये
जनता नगर शाहीरपेट नागर अभी जो निर्चल मंडल है सर, तो उसमें सैनिकों का लैंड जो बोलता है सर उसी का नाम करते हैं। लेकिन 12 మంది సైనికులు ఈనాడు అమరులయ్యారు ఈ భూమి గురించి ఎదురు చూస్తూ. అంటే ఎంతో బాధ కలిగింది. ఏంటంటే నేను ఎందుకు చేస్తున్నా, నేను సంపాదించుకోవాలంటే నాకు ఇది అవసరం లేదు, ఏంటంటే నాకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ నా సైనిక కుటుంబాలు భర్తలు చనిపోయి వృద్ధాప్యంలో ఎవరు ఆదుకునే వాళ్ళు లేక బాధపడుతున్నారంటే ఒక సైనికుడిగా నేనేం చేయాలని ఇంటిని కూడా పక్కన పెట్టి ఈ పని చేస్తున్నాను. ఇది సార్కు తెలుసు, నా మనసంతా ఆయన నాకు భరోసా ఇచ్చాడు, పక్కా తుమారా కామ్ హో జాయేగా బనేగే. కానీ కబ్ హో జాయేగా అనే కాడ నా సైనికులు నన్ను నిలదీస్తుంటే బాధ అనిపిస్తుంది. ఏం చెప్పాలి నా సైనికులకు అని ఈ విధంగా చేసుకుంటే ఈనాటికి సారు ముఖ్యమంత్రి గారు ఏది ఏమైనా మీ ల్యాండ్ అనేది మాజీ సైనికులకు ఇప్పించే విధంగా నేను చర్యలు తీసుకుంటానని ఈనాడు మీటింగ్కు ఆయన సంబంధించి వచ్చారంటే అదే మనకు ఒక వరమని అనుకుంటున్నాను. ఇంతటి మహోన్నత భావాలు కలిగినటువంటి మన రెవెన్యూ మినిస్టర్ గారైన మహమ్మద్ అలీ గారిని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. हेलो हेलो आओ ना बढ़िया ఎంతో నమ్మకంతో గత కొంతకాలంగా आप लोगों को हम वेलफेयर इनको मुख्यमंत्री जी ने दिया. सिर्फ हर इम्पोर्टेंट क्या है, घर में सिराग जलना चाहिए. सिराग जलना बोलने से घर चाहिए. घर का ఇంటి ఇల్లు అనేది లేకుండా ఎన్ని వరాలు ఇచ్చినా అది సగంలోనే ఉండిపోవడం జరుగుతుంది అనేది భావించిన పెద్దలు ఈనాడు ఇంకా घर का जगह किसी हालत में सीएम से बात करके इनको 2001 में అలాట్ किया हुआ है 46 एकड़. उसमें ఇప్పుడే సార్ కలెక్టర్ గారితో మాట్లాడారు. ఆ కలెక్టర్ గారికి నేను ఒప్పుకున్నాను ఎండార్స్ చేసి దాన్ని పర్స్యూ చేసి వీలైనంత తొందరగా ఈయనను ఆదుకుందామని సార్ చెప్పడం జరిగింది. అంటే ఏది ఏమైనా ఒక రూపానికి వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనము మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలోని ఉప ముఖ్యమంత్రి గారికి మహమూద్ అలీ గారికి ఆయనకు పేరు పేరున కృతజ్ఞతలతో మనమందరం పాదాభివందనాలు చేసుకుంటున్నాం.
ఇది చిన్న ఇష్యూ అయినప్పటికీ మనకు 16 సంవత్సరాలు పట్టింది ఈ చిన్న విషయం మనకు అందటానికి. ఇది అందేంత వరకు కూడా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా మనమంతా ఉంటూ ఈ అందుకుండే అవకాశం ప్రతి మాజీ సైనికుడు, ఏంటంటే జంట నగరాలలో 50,000 కుటుంబాల పైన మాజీ సైనికులు ఉన్నాం. దాంట్లో వితంతువులు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. వీరికి ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ అనేది ఏ మాట అంటున్నారో ఇది అందరికి ఇవ్వాలంటే కష్టసాధ్యమైన పనే, ఎవరం కూడా సమ్మతించలేదు. అటువంటిప్పుడు మన జాగా ఏది జీవో ప్రకారము 1952లో 5,977 ఎకరాల 3 గుంటలు బ్రిటిష్ పాలకులు సైనికులకు పునరావాసం గురించి వాళ్ళని ఆదుకోండి అంటూ హోంశాఖ హైదరాబాద్ నవాబ్ పీరియడ్లో అప్పుడు అప్పచెప్పడం జరిగింది. అది ఈనాడు ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా బీదర్ను పేదలను ఆదుకుంటూ వచ్చాయి. కానీ ఈనాడు మనకంటూ ఆదుకోవడానికి మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలోని రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు మన మీద దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి ఇది త్వరలోనే కార్యరూపం దాల్చి మనకంటూ ఒక ఆవాసం ఏర్పడతాది అని చెప్పుకోవడానికి మనము కించెత్తు ఆనందపడుతున్నాం. ఇదెంతంటే చేతికి వచ్చినప్పుడు అందరం ఆనందపడతాం, కానీ చేతికి వచ్చేంత వరకు మనం ఓపికతోటి ప్రభుత్వానికి అండగా ప్రతి మూమెంట్లో తోడు మీదుగా మీతో ఉన్నాము. మీరు అప్పచెప్పే ప్రతి కార్యక్రమాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తాము అనే విధంగా మన మహిళలైతేనేమి, మాజీ సైనికులైతేనేమి, అదేవిధంగా ప్రజలతోటి కలిసి మనం మమేకమైదామని ఒక చెప్పుకుంటూ గౌరవ మంత్రివర్యులను సన్మానం చేసుకుంటే అవకాశం ఇవ్వాలని వాళ్ళని ప్రార్థిస్తున్నారు. సార్ రంగయ్య గారు ఏమంటే సార్ ఈనాడు మనకు వస్తానన్న అతిథులు అనివార్య కారణాల వల్ల రాలేను అని మన స్వామి గౌడ్ గారు అయితేనేమి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ మహమ్మద్ ఫషీద్దీన్ గారు అయితేనేమి కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల రాలేకపోతున్నామని చెప్పడం జరిగింది. అయినా కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఏంటంటే సైనికులకు అమ్మా నాన్న అనేటప్పటికీ మనకంటే ఇప్పుడు అమ్మా నాన్న వృద్ధులైపోయి పరలోకానికి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మనకు అమ్మా నాన్న అనే వాళ్ళు మన ప్రభుత్వ ప్రతినిధులైనటువంటి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి అమ్మగారి గారు, అదేవిధంగా మంత్రులు, ఏది ఏమైనా మన రెవెన్యూ శాఖ మంత్రులుగా మన మహమ్మద్ అలీ గారు ఆ బాధ్యతల్లో ఉన్నందువల్ల మన ఈ చిన్న కోరికను మనకు ఆయనకు చిన్నది కావచ్చు, మనకు పెద్ద కోరిక ఏంటంటే మనకు ఒక ఇల్లు ఏర్పడాలి అని, దాన్ని వాళ్ళు మనసా వాచా కరుణించి మనకు ఈ ఇళ్ల స్థలం తొందరలోనే అంది మనకు ఒక ఇల్లు ఏర్పడటంలో, డబుల్ బెడ్రూమ్ ఏర్పడటంలో ప్రభుత్వం సహకరించి మన పెన్షన్ తోటి మనం నిర్మించుకుంటే అవకాశం కల్పించాలని వారు ముఖ్యమంత్రికి చెప్పి, ముఖ్యమంత్రి గారి మీటింగు ఈ హైదరాబాదులోని అన్ని వర్గాలకు చెందిన 50,000 కుటుంబాలకు చెందిన సైనికులు వేలాదిగా సార్ ఆధ్వర్యంలో